వెల్కమ్ టు అనూస్ వీడియోస్ అండి. ఈరోజు స్టీమ్డ్ గోవా చూపిస్తున్నానండి. జామకాయలు ఉంటాయి కదండి, ఇప్పుడు జామకాయలు కొంచెం గట్టిగా ఉన్న జామకాయలు మనం ఇలా స్టీమింగ్ చేసుకొని ఈ విధంగా తీసుకుంటే చక్కగా కత్తి ముక్కలు కోయటానికి చక్కగా వస్తుందండి. జామకాయ పచ్చి జామకాయలా కాకుండా ఈ విధంగా మనం కట్ చేసుకుని 4 వైపులా చిలికల్లా చేసేసుకొని ఉప్పు కారము మిరియాల పొడి వేసుకు తింటే చక్కగా ఉంటుందండి. పిల్లలు కూడా తినగలరు. జలుబు దగ్గులు రాకుండా కూడా ఉంటుందండి. ఈ వాతావరణానికి కొంచెం పచ్చివి తింటే జలుబు దగ్గులు వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఈ చాటు ఇలాంటిది మనమే కాదండి, చిన్నప్పుడు కృష్ణుడు కూడా తినేవాడు చక్కగా. దానిమ్మ గింజల చాటు, అరటిపళ్ళు, కొబ్బరికాయ ముక్కలు, ఇలా జామకాయ ముక్కల చాట్లు కూడా కృష్ణాష్టమికి చక్కగా నైవేద్యం పెడతాం కదండి. యశోదమ్మ అలాగే పెట్టేదిటండి. ఈ విధంగా నేను కూడా ఇలాగ ఐడియా వచ్చి స్టీమ్డ్ గోవా చాట్ చేశానండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. పెద్దవాళ్ళు ముఖ్యంగా నవలేని వాళ్ళకు కూడా బాగుంటుంది అనిపించింది. చిన్నపిల్లలకు కూడా చక్కగా ఉంటుందండి. చూసారా స్టీమ్డ్ గోవా చాట్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎమ్మి స్టీమ్డ్ గోవా చాట్ అండి. ఎమ్మి స్టీమ్డ్ గోవా చాట్ అండి. కారం ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం ఉప్పు మిరియాల పొడి చల్లుకున్నా కానీ చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయగలరు. ఓకేనా అండి.